హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీఎస్. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో మేడం అందరికీ తెలిసిందే, అర్చన గారు కర్మస్థలం సినిమాతోటి మన ముందుకు రాబోతున్నారు. మాట్లాడదాం. హాయ్ మేడం. Hi everybody. సో ఎలా ఉన్నారు మేడం? చాలా రోజుల తర్వాత చూస్తున్నాం లైవ్లో. I'm great. I'm doing great. సో కర్మస్థలం బేసిక్ ఇందాక మీకు క్యూఎండీలో అడిగేటప్పుడు కూడా ఒక అమ్మవారి అవతారంలో చూస్తున్నాం. మాకు ఎగ్జైటింగ్గా ఉంది. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అసలు? చాలా ఇంపాక్ట్ఫుల్ డీప్ రోల్ అండి. చాలా మనసుకి మోర్ దెన్ మనస్సుకి టచ్ చేయడం కంటే ఎక్కువ ఆనందం కలిగింది నాకు. ఎస్పెషల్లీ అమ్మవారిది ఒక సర్టన్ ఎమోషన్ పోర్ట్రే చేస్తూ డిస్ప్లే చేశాను. సో ఐ థింక్ పర్సనలీ నేను చాలా డీప్గా మూవ్ అయ్యాను అండ్ చాలా ఇంటెన్స్ సబ్జెక్ట్ అండి. సో మంచి ఒక మెసేజ్ కూడా అండర్లయింగ్ వెళ్తూ ఉంటుంది. యా. సో అంటే ఇలాంటి క్యారెక్టర్స్ గతంలో రమ్యకృష్ణ గారు, రోజా గారు ఇలాంటి క్యారెక్టర్స్ వాళ్ళు చేశారు. అవి ఎవర్ గ్రీన్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఆ ప్లేస్ని ఇలాంటి దైవత్వం ఉన్న క్యారెక్టర్ని అర్చన గారు మళ్ళీ రీప్లేస్ చేయబోతున్నారు అంటున్నారు. అసలు ఏం చెప్తారు దీనికి? అట్లాంటి రీప్లేస్ అలాంటివన్నీ పెద్ద పెద్ద మాటలండి. ఎవరి స్థానం రమ్యకృష్ణ గారు అమ్మవారి అవతారంలో ఫెనామినల్ అండి. అండ్ ఐ వుడ్ లవ్ టు లర్న్ అలాట్ ఫ్రమ్ హర్ ఎక్స్ప్రెషన్స్. రీప్లేసింగ్, నోబడీ రీప్లేసెస్ ఎనీవన్. ఇట్స్ జస్ట్ దట్ మనం గ్రో అవుతాం, ఇవాల్వ్ అవుతాం. అదృష్టం ఉంటే ఇలాంటి పాత్రలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. మంచిగా చేశానని నేను ఆశిస్తున్నాను, అనుకుంటున్నాను. ఆడియన్స్ ఇంకా అది వాట్ ఎవర్ ఆడియన్స్ ఫీల్. అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ అర్చన గారు వస్తున్నారు. ఎందుకు అంటే కొంచెం ఈ గ్యాప్ వచ్చింది అనుకోవచ్చు. లేదండి, ఎందుకు నాకు మంచి పాత్రలు ఇవ్వలేదు ఇప్పటివరకు, అందుకని. దెర్ ఇస్ నథింగ్ కాన్షియస్. మంచి రోల్స్ వస్తే నేను చేస్తా. మంచి ఒక పవర్ఫుల్, ఇంట్రెస్టింగ్, మంచి పర్ఫార్మెన్స్ డ్రివెన్ రోల్స్ ఉంటే నేను చేస్తాను. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నాం మేడం ప్రజెంట్? సో ఐ హ్యావ్ అన్ అదర్ సబ్జెక్ట్ బట్ ఐ కాంట్ రివీల్ మచ్ అబౌట్ ఇట్. ఇలా మళ్ళీ ఒక ఫస్ట్ లుక్లోనో ప్రెస్ లాంచ్లోనో కలుస్తా, అంతే. సో అర్చన గారికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈవెన్ గర్ల్స్ ఫ్యాన్స్, బాయ్స్ అందరూ ఉంటారు. సో ఫ్యాన్స్కి ఏం చెప్తారు? అర్చన గారు మళ్ళీ ఒక గట్టి కంబ్యాక్ ఎప్పుడు ఇవ్వబోతున్నారు అనుకోవచ్చు? డెఫినెట్లీ ఈ విషయం అయితే నేను ఎక్నాలెడ్జ్ చేయాలి. నాకు సినిమాలు ఉన్నా లేకపోయినా నా ఫ్యాన్స్ నాకు ఎప్పుడూ వాళ్ళ బ్లెస్సింగ్స్ నాతో ఉంటాయి, వాళ్ళ బెస్ట్ విషెస్ నాతో ఉంటాయి. ఐ రియలీ లవ్ యూ గైస్. ఐ ఓ ఇట్ టు యూ గైస్ అండ్ ఆల్వేస్ కీప్ బ్లెస్సింగ్ మీ అండ్ ఎంకరేజింగ్ మీ లైక్ దిస్. థ్యాంక్ యూ సో మచ్.